వంగవీటి రంగా హత్యకు చంద్రబాబే సూత్రధారి. ఇది వంగవీటి నరేంద్ర స్టేట్మెంట్. నాటి హోంమంత్రి కోడెల, ఎస్పీ వ్యాస్ పాత్రధారులు. రంగా హత్య జరిగింది, కేసు కొట్టేసింది టీడీపీ హయాంలోనే. విజయవాడలో ఏ ఇంటికి వెళ్ళి అడిగినా రంగాన్ని చంపించింది చంద్రబాబు ఏం చెప్తారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే వైఎస్ కుటుంబంపై దుష్ప్రచారం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఫైర్. ఈయనేమన్నా అప్పుడు ఏమన్నా ఉండి చూసి వచ్చాడా? నెంబర్ 1. రెండోది, వంగవీటి రంగా మర్డర్ జరిగింది తెలుగుదేశం హయాంలోనే నిజం. అందుకు ప్రజలు ఓట్లేసి తెలుగుదేశాన్ని ఓడించారు. ఆ తర్వాత 5 ఏళ్ళ అధికారంలో ఉంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి కూడా అప్పుడు కాంగ్రెస్లోనే కదా ఉంది. మరి అప్పుడు ఎందుకని అరెస్ట్ చేయలేదు చంద్రబాబును, లేకపోతే కనుక కోడెలను, లేకపోతే వ్యాసును ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి చేసి ఉండాలి కదా నిజంగా వాళ్ళే అయితే కనుక. పోనీ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి 2004 తర్వాత తనే ముఖ్యమంత్రి అయ్యారు. పోనీ అప్పుడన్నా ఏమన్నా అరెస్ట్ చేశారు? అప్పుడేమన్నా పోనీ సిబిఐ దర్యాప్తు చేయించారా? లేదు కదా. అంతకుముందే కేసులు, అరెస్టులు, దాంట్లో అభియోగాలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళకి విముక్తి. అసలు రత్నకుమారి, వంగవీటి రాధాకృష్ణే మా నాన్న చావుకి సంబంధం ఏమీ లేదు తెలుగుదేశానికని క్లీన్ చిట్ ఇచ్చేసేసారు. పోలీసులు ఎట్లాగో పక్కన పెట్టేశారు. ఇప్పుడు తీసుకొచ్చి అయిపోయింది. ఒకటి మాత్రం ఖాయం, తెలుగుదేశం హయాంలోనే జరిగింది. తెలుగుదేశం హస్తం ఉంటుంది. అది చంద్రబాబు, ఎన్టీ రామారావు కాదు. ఆ రోజున జరిగినటువంటి పరిణామాల్లో స్థానికంగా ఉన్నటువంటి ఇద్దరి మధ్యన గొడవలు మర్డర్కి కారణమైనటువంటిది ఊరోళ్ళందరికీ తెలుసు, రాష్ట్రం వాళ్ళందరికీ తెలుసు. కాకపోతే అప్పుడు కాపుల్ని రెచ్చగొట్టేందుకు గాను ఈ పాయింట్ తీసుకొచ్చింది మళ్ళీ ఇప్పుడు వాడుతున్నారు.